మనం ప్రయాణం చేసేటప్పుడు కొన్ని విచిత్రాలను చూస్తూ ఉంటాం. ఉదాహరణకు మనం బస్సులో ప్రయాణించేటప్పుడు ఎడమ వైపునకు రోడ్డు వంపుంటే బస్సు కుడివైపునకు పడిపోతున్నట్లుగా అనిపిస్తుంది. ఒక్కోసారి పడిపోతుంది కూడా. అలా ఎందుకు జరుగుతుందో ఆలోచించండి. అలాగే మనం ఒక రాయికి తాడు కట్టి తిప్పుతూ ఉంటే ఆ రాయి మన నుండి దూరంగా వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. ఒకవేళ మనం తాడును వదిలేస్తే ఆ రాయి మన నుండి దూరంగా వెళ్ళిపోతుంది. అలా ఎందుకు జరిగింది? ఈ రెండు సందర్భాల్లో బస్సు, రాయి అపకేంద్ర బలానికి గురవుతాయి. అసలు అపకేంద్ర బలం అంటే ఏంటి తెలుసుకోవాలనుందా? అయితే ఈ కార్యక్రమాన్ని చూడాల్సిందే. అపకేంద్ర బలం అంటే ఒక వస్తువు వంపు మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు లేదా వస్తువు వృత్తాకారంలో తిరుగుతున్నప్పుడు ఆ వస్తువు కేంద్రం నుంచి ఆవలి వైపుకు అంటే కేంద్రానికి అభిముఖంగా వెళ్ళిపోవడానికి ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఇలా ప్రయత్నం చేయడానికి కారణమైనటువంటి ఒక బలాన్ని అపకేంద్ర బలం అంటాం. ఈ అపకేంద్ర బలం యొక్క విధానం అంటే అపకేంద్ర బలం వల్ల ఏ విధంగా వస్తువులు కేంద్రం నుంచి ఆవలి వైపుకు నెట్టివేయబడతాయి, దానివల్ల జరిగేటువంటి అనువర్తనాలని మనం ఏ విధంగా మన నిత్య జీవితంలో ఉపయోగించుకుంటున్నాం అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం కొన్ని కృత్యాలు చేసి ఆ అనువర్తనాలు ఎలా మనకు ఉపయోగపడుతున్నాయి అనేటువంటి విషయాన్ని చూద్దాం. ఇదిగో చూడండి, ఇక్కడ ఒక సెంట్రిఫ్యూజ్ మిషన్ ఉంది. దీనికి రెండు బరువులను వేలాడదీశాను. ఈ రెండు బరువులు ఇలా కింది వైపుకు వేలాడుతూ ఉన్నాయి. ఈ సెంట్రిఫ్యూజ్ మిషన్ని కాస్త నేను రొటేట్ చేస్తాను. ఆ విధంగా రొటేట్ చేస్తున్నప్పుడు ఆ బరువులు కూడా తిరుగుతూ ఉన్నాయి. తిరిగినప్పుడు కిందకి వేలాడుతున్నటువంటి బరువులు ఏ విధంగా కేంద్రం నుంచి దూరంగా జరుగుతున్నాయో చూడండి. అలా దీని యొక్క వేగాన్ని పెంచుతూ ఉంటే వాటి యొక్క స్ట్రెచ్చింగ్ ఎలా ఉంటుందనేటువంటి చూడండి. నెమ్మదిగా ఇంకా పైకి లేస్తున్నాయి. పూర్తిగా సమతలంగా తిరిగేందుకు సుముఖంగా ఉన్నాయి. అంటే అవి కేంద్రం నుంచి దూరంగా నెట్టివేయబడుతున్నటువంటి విషయాన్ని మీరు ఇక్కడ చూడొచ్చు. ఒకవేళ దీన్ని నేను స్లో చేసినట్లయితే ఏమవుతుందో చూడండి. మళ్ళీ ఆ రెండు కేంద్రానికి దగ్గరగా రావడానికి ప్రయత్నం చేస్తాయి. చూసారు కదా, ఇప్పుడు కిందికి వేలాడుతూ ఉన్నాయి. కొంచెం మళ్ళీ నెమ్మదిగా రొటేట్ చేస్తున్నాను. అలా బరువులు లేవడానికి కారణమైనటువంటి బలమే మనం అపకేంద్ర బలంగా చెప్తాం. ఇలా అపకేంద్ర బలాన్ని ఉపయోగించి మనం ఏ విధమైనటువంటి యంత్రాలని నడుపుకుంటున్నాం, వాటి ఎలా ఉపయోగపడుతున్నాయి అనేటువంటి విషయం చూద్దాం. ఇలా పనిచేసేటువంటి అంటే అపకేంద్ర బలంలో పనిచేసేటువంటి ఇంకా కొన్ని యాక్టివిటీస్ కూడా ఒకసారి చూద్దాము. చూడండి, ఇది ఒక పెన్ అంటే మనకు ఉపయోగం లేకుండా ఉన్నటువంటి పెన్ తీసుకున్నాము. దీనిలో నుండి ఒక దారాన్ని తీసుకొని ఒక చిన్న బరువుని ఇక్కడ దారంతో పైన కట్టేశాం. తర్వాత దీనికన్నా చాలా ఎక్కువగా ఉన్నటువంటి బరువుని దారం రెండవ చివరన అంటే కింద ఇక్కడ కట్టేశాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఈ పైన ఉన్నటువంటి చిన్న వాచర్ని ఈ పెన్తో పట్టుకొని దీన్ని గుండ్రంగా తిప్పేందుకు ప్రయత్నం చేస్తున్నా. అలా తిప్పినప్పుడు ఏం జరుగుతుందో ఒకసారి చూడండి. దాన్ని నెమ్మదిగా దాని యొక్క వేగాన్ని పెంచుతూ ఉన్న కొలది ఏం జరుగుతుందో చూడండి. అలా వేగం పెరిగిన కొలది కింద ఉన్నటువంటి బోల్టు పైకి లాగబడుతూ ఉంది. దాని యొక్క వేగాన్ని తగ్గించినప్పుడు మళ్ళీ బోల్టు యథావిధిగా కిందికి వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ నేను స్పీడ్ని పెంచుతున్నాను. పెంచినప్పుడు బోల్ట్ మళ్ళీ పైకి వచ్చేసింది. మళ్ళీ ఈ వాచర్ని తిప్పడం ఆపేశాను. నెమ్మదిగా బోల్ట్ కిందికి పోతుంది.
మళ్ళీ వాచర్ని వేగంగా తిప్పితే బోల్ట్ పైకి వస్తుంది. మళ్ళీ వదిలేసేస్తే అంటే నేను తిప్పకుండా ఊరుకుంటే బోల్ట్ కిందకి వస్తుంది. మళ్ళీ వేగాన్ని పెంచితే మళ్ళీ బోల్ట్ పైకి వస్తుంది. అంటే వాచర్ని మనం వేగంగా తిప్పినప్పుడు ఏదో ఒక బలం ఇక్కడ ఉన్నటువంటి బోల్ట్ని పైకి లాగుతుంది. అంటే వాచర్ ఆవలి వైపుకు నెట్టబడుతుంటేనే కదా ఈ బోల్ట్ బయటకు వచ్చేది. ఆ బలం ఏదైతే అంటే వాచర్ని ఇక్కడ ఉన్నటువంటి కేంద్రం నుంచి దూరంగా నెట్టేస్తుందో ఆ బలమే అపకేంద్ర బలం. అంటే కేంద్రం నుంచి దూరంగా నెట్టివేయబడుతుంది. ముందు మనం సెంట్రిఫ్యూజ్ మిషన్లో చూసినప్పుడు 2 భారాలు వేలాడుతూ ఉన్నటువంటివేమో లేసి తిరగడం చూసాము. ఇప్పుడేమో తక్కువ భారం ఉన్నటువంటిది వేగంగా తిరిగితే ఎక్కువ భారం ఉన్నటువంటిది పైకి లాగబడుతూ ఉంది. ఇలా లాగడానికి కారణమైనటువంటిది అపకేంద్ర బలం. చూడండి, ఇప్పుడు ఇంకొక యాక్టివిటీ అంటే మనం యాక్చువల్గా దీనికి గుండ్రని డయల్ తీసుకోవాలి. అలా తీసుకోకుండా కూడా ఈ యాక్టివిటీ కోసం మనం ఈ చతురస్రాకారంలో ఉండేటువంటి దాన్ని కూడా ఈ సెంట్రిఫ్యూజ్ మిషన్ ఉపయోగించి గుండ్రంగా తిప్పుకోవచ్చు. దీన్ని సెంట్రిఫ్యూజ్ మిషన్ పైన ఇలా అమర్చుకోవాలి. ఇలా తిరుగుతున్నటువంటి దాని మీద మనం 2 వేరు భారాలు కలిగినటువంటి ఈ రెండింటిని, ఇది కేంద్రం, ఇది సెంటర్ పాయింట్, ఇది ఈ కేంద్రానికి ఒకే దూరంలో రెండింటిని కూడా ఉంచాము. చూడండి, ఈ 2 కూడా కేంద్రం నుంచి ఒకే దూరంలో ఉన్నాయి. ఇప్పుడు నేను కొంచెం వీటిని తిప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. అలా తిప్పినప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటిది కొంచెం మీరు పరిశీలించండి. వేగం పెరిగిన కొలది ఏమవుతుందో చూడండి రెండిట్లో. ఇదిగో చూశారు కదా. ఇప్పుడు దీన్ని మనం ఇలా రొటేట్ చేసినప్పుడు ఇది కేంద్రం నుంచి ఈ వస్తువు ఇంత దూరం జరిగితే ఇది ఎక్కువ దూరం జరిగింది. అంటే ఇది దీనికన్నా ఎక్కువ భారాన్ని కలిగి ఉంది. అంటే కేంద్రం నుంచి ఎక్కువ బరువు ఉన్నటువంటిది ఎక్కువ దూరం పోయింది, తక్కువ భారం ఉన్నటువంటిది తక్కువ దూరం జరిగింది. వస్తువులు భారాలను బట్టి వాటిపైన అపకేంద్ర బలం పనిచేసింది అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అంటే వస్తువు తక్కువగా ఉన్నట్లయితే తక్కువ అపకేంద్ర బలాన్ని కలిగి ఉంటుందని, ఎక్కువగా ఉన్నట్లయితే దాని మీద ఎక్కువ బలం కల్పించబడుతుందని. అంటే వస్తువుల యొక్క భారాలను బట్టి వాటి యొక్క ద్రవ్యరాశులను బట్టి అపకేంద్ర బలంలో వేరియేషన్ ఉంటుంది, తేడా ఉంటుంది అనేటువంటి విషయం మనకు అర్థమైంది. దాన్ని మన నిత్య జీవితంలో ఎలా అప్లై చేసుకుంటున్నాం అనేటువంటి విషయాన్ని చూద్దాం. మీకు తెలుసు, బట్టల్ని పిండిన తర్వాత డ్రయర్లో బట్టలు నీళ్లతో పాటు డ్రయర్లో వేసినట్లయితే ఆ మెషిన్ ఆన్ చేసిన తర్వాత బట్టలను తీసి చూస్తే అందులో ఉండేటువంటి నీళ్ళు ఉండవు. ఆ నీళ్ళు ఏ విధంగా బయటికి పంపించబడ్డాయి. అలాగే పాల వాళ్ళ దగ్గర నుంచి పాలు తీసుకున్న తర్వాత అందులో ఉండేటువంటి వెన్నను తీసి మనకు పంపిస్తారు. వెన్నను తీయడానికి ఏ విధంగా తీస్తున్నారు, దానికి గల కారణం ఏంటి? డాక్టర్స్ దగ్గరికి వెళ్తే రక్త పరీక్ష చేస్తారు. రక్త పరీక్షలో మనకు రక్త కణాలు ఉంటాయి, సీరం ఉంటుంది. ఆ రక్త కణాలని సీరాన్ని ఎలా వేరు చేస్తారు? ఇలా చాలా రకాలైనటువంటి అనువర్తనాలు మనకు చేస్తున్నాం. మన నిత్య జీవితంలో ఉపయోగించేటువంటిది. ఒకవేళ మీరు ప్రయోగశాలకు వెళ్ళారనుకోండి, అక్కడ ప్రయోగశాలలో కూడా మీరు చూస్తారు ఏ విధంగా ఒక ప్రిసిపిటేట్ని ఒక ద్రావణం నుంచి వేరు చేస్తారనేటువంటిది. ఉదాహరణకి ఇక్కడ ఒక చిన్న ప్రయోగాన్ని నేను చేసి ఆ ప్రిసిపిటేషన్ ఎలా తీస్తారనేది. 2 ద్రావణాలు, అవి ఏ ద్రావణాలు అనేటువంటిది మనకి ఇక్కడ అవసరం లేదు. ఈ 2 ద్రావణాలు కలిపినప్పుడు ఏమవుతుందో చూడండి. ఒక ఎల్లోయిష్ ద్రావణం ఏర్పడింది. ఈ ఎల్లోయిష్ ద్రావణంలో అంటే చిక్కగా కనిపిస్తుంది కదా మనకి, అంటే దాంట్లో ఎంతో కొంత ప్రిసిపిటేషన్ అనేటువంటిది ఉంటుంది, అంటే అవక్షేపం అనేటువంటిది ఉంటుంది. ఇలా ద్రావణాల్లో ఈ 2 ద్రావణాలు అంటే 2 ద్రావణాలు కలిపినప్పుడు మనకు ఒక ఎల్లోయిష్ చిక్కని ద్రవం ఏర్పడింది. అంటే ఇలా చిక్కని ద్రవం ఏర్పడింది అంటే దాంట్లో ఎంతో కొంత అవక్షేపానికి సంబంధించినటువంటి మెటీరియల్ ఉంటుంది. ఇప్పుడు ఇందులో నుంచి మనం ఆ అవక్షేపాన్ని బయటకు తీయాలి అంటే ఏం చేస్తాం? అంటే దీన్ని మనం సెంట్రిఫ్యూజ్ మిషన్లో పెట్టి తిప్పినట్లయితే అందులో ఉన్నటువంటి అవక్షేపం బయటకు వస్తుంది. ఇప్పుడు పసుపు రంగులో చాలా చిక్కగా కనిపిస్తుంది. దీన్ని నేను నెమ్మదిగా సెంట్రిఫ్యూజ్ మిషన్లో పెట్టి మళ్ళీ బయటకు తీసిన తర్వాత ఏ విధంగా ఉంటుందో చూడండి. చూసారు కదా. ఇలా పెట్టిన తర్వాత దీన్ని తిప్పడం చేస్తాము. నెమ్మదిగా తిప్పుతున్నాను. ఇంతకుముందు మనం 2 భారాలను వేలాడి తీసి తిప్పినప్పుడు ఏ విధంగా అయితే స్ట్రెచ్ అయినాయో, అంటే క్షితిజ సమాంతరంగా తిరిగావో, ఇవి కూడా ఆ విధంగానే తిరిగేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. 2 కూడా పైకి లేసే చూడండి. దీన్ని నెమ్మదిగా వేగాన్ని పెంచాలి. అంటే ద్రవంలో ఉన్నటువంటి ప్రెసిపిటేషన్ అనేటువంటిది ఆ ద్రవానికన్నా ఎక్కువ భారాన్ని కలిగి ఉంటుంది. ఇప్పుడు ఈ ద్రావణాలను తీసుకున్నప్పుడు
ద్రావణాల్లో ఒకటి తేలికగా ఉండేటువంటిది, ఒకటి బరువుగా ఉండేటువంటిది ఉంటుంది. అంటే బరువుగా ఉండేటువంటిది ఎక్కువ దూరం నెట్టివేయబడుతుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసు కాబట్టి దాన్ని ఇక్కడ అప్లై చేసుకుంటున్నాం. అంటే ఇందులో ఉండేటువంటి ప్రెసిపిటేషన్ బయటకు తీయడానికి దీన్ని చాలా వేగంగా తిప్పాల్సి ఉంటుంది. ఇలా తిప్పిన తర్వాత అందులో ఉండేటువంటి ప్రెసిపిటేషన్ బయటకు వస్తుందా లేదా చూద్దాం. చూడండి, ఇది ఎలక్ట్రిసిటీతో తిరిగేదైతే చాలా వేగంగా తిరుగుతుంది. ఇక్కడ మాన్యువల్గా తిప్పుతున్నాం కాబట్టి ఎక్కువసేపు తిప్పాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ఇప్పుడు తిప్పిన తర్వాత దాంట్లో ఉండేటువంటి 2 ద్రవాలని మనం పరిశీలించినట్లయితే ఇంతకుముందు ఉన్నటువంటి ఎంతైతే పసుపు రంగును కలిగి ఉందో అంత మొత్తంలో పసుపు రంగు కలిగి ఉండకుండా కొంచెం పైన మనకు తేలికపాటి పసుపు రంగును కలిగినటువంటి ద్రావణం ఉంటుంది. అడుగు భాగంలో అవక్షేపం అనేటువంటిది చేరుతుంది. చూడండి, మీరు ఇంతకుముందు ఉన్నటువంటి దానికి ఇప్పటి దానికి తేడా ఉంది. అడుగు భాగంలో అవక్షేపం కనిపిస్తుందా? అడుగు భాగంలో ప్రెసిపిటేషన్ కనిపిస్తుంది కదా. అంటే దాంట్లో ఉండేటువంటి ఆ ద్రావణంలో ఉండేటువంటి బరువైనటువంటి కణాలని, అంటే మనం ఈ అపకేంద్ర బలం అనేటువంటిది వస్తువుల్లో ఉండేటువంటి భారాలను బట్టి వాటి భారాలకు అనుకూలంగా అది అప్లై కాబడుతుంది అనేటువంటి విషయాన్ని మనం మన నిత్య జీవితానికి ఎలా అనువదించుకున్నాం అనేటువంటిది ఇక్కడ చూడవచ్చు. అపకేంద్ర బలం అనేది మిథ్యాబలం. ఎందుకు దీన్ని మిథ్యాబలం అంటారు? దీని మీద బాహ్యకారకం పనిచేయదు కాబట్టి ఏ కారకం ద్వారా ఇది ఒక బలంగా పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని సరిగ్గా చెప్పలేనటువంటి సందర్భంలో దీన్ని మిథ్యాబలం అంటారు. అంటే మనం అప్లై చేసేటువంటి ఫోర్సు ఒక డైరెక్షన్లో ఉంటే ఆ మిథ్యాబలం ఏదైతే అపకేంద్ర బలం ఉందో అది ఇంకో డైరెక్షన్లో పనిచేస్తున్నట్టుగా భావిస్తారు కాబట్టి దాన్ని మిథ్యాబలంగా చెప్తారు. ఉదాహరణకి మనం ఒక వస్తువుని ఇలా గుండ్రంగా తిప్పడానికి ప్రయత్నం చేస్తే ఆ వస్తువు గుండ్రంగా తిరుగుతున్నటువంటి వస్తువు అటువైపు అంటే కేంద్రానికి అభిముఖంగా పోవడానికి ప్రయత్నం చేస్తుంది. అలా అభిముఖంగా పోవడానికి ప్రయత్నం చేసేటువంటి బలం మనం చేయట్లే. మనం అప్లై చేసేటువంటి ఫోర్స్ ఇలా అప్లై చేస్తున్నాం, అది మాత్రం కేంద్రానికి ఆవలి వైపుకు పోవడానికి ప్రయత్నం చేస్తుంది. సో దాన్ని మిథ్యాబలంగా అంటాము. అలాగే బాహ్యకారకం లేకుండా అది ఉత్పన్నం అవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం చర్చిస్తాము. అపకేంద్ర బలానికి కొన్ని ధర్మాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చెప్పుకుందాం. వస్తువును కేంద్రానికి దూరంగా నెట్టివేస్తుంది. అపకేంద్ర బలం ద్రవ్యరాశికి అనులోమానుపాతంలో ఉంటుంది. అపకేంద్ర బలానికి బాహ్య కారకం ఉండదు. అపకేంద్ర బలం మిథ్యాబలం. అపకేంద్ర బలం అంటే ఏంటో ఇప్పుడు బాగా అర్థమయ్యే ఉంటుంది కదూ. ఇప్పుడు ఈ పాఠ్య భాగంలోని ముఖ్యాంశాలను మరొకసారి గుర్తు చేసుకుందాం. వస్తువును కేంద్రానికి దూరంగా నెట్టివేస్తుంది. అపకేంద్ర బలం ద్రవ్యరాశికి అనులోమానుపాతంలో ఉంటుంది. అపకేంద్ర బలానికి బాహ్యకారకం ఉండదు. అపకేంద్ర బలం మిథ్యాబలం. అపకేంద్ర యంత్రం పాల నుండి వెన్నను వేరు చేస్తుంది. తేనె తుట్టె నుండి తేనె, మైనాన్ని వేరు చేస్తుంది. ద్రావణాలలోని అవక్షేపాలను వేరు చేస్తుంది.